విజయకిరణ్ గారు. సార్ అదేదో మీరు అంటే సిబిఐ ఎంక్వైరీ అంట వేసేయచ్చు కదా సార్, ఒక ఆర్డర్ ఒక పాస్ చేయొచ్చు కదా. మీ తప్పేం లేనప్పుడు. సో జోక్స్ అపార్ట్, మీ తప్పేం లేదంటున్నారు కదా, వై డోంట్ యూ ఆస్క్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ? సింపుల్. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా శుభ సాయంత్రం అండి. జాతిరత్నాలని సినిమా వచ్చిందండి. ఒక అడ్వకేట్ లాగా చదువుకోకుండా ఏదో కాపీ బ్యాచ్ వచ్చి ఇచ్చేయండి జడ్జి గారు బెయిల్ ఇచ్చేయండి అన్నట్టుంది. ఏదో పాపం ఇచ్చేయండి బెయిల్ అని. అంటే వీళ్ళు ఏది కోరితే అది, ఏది చెప్తే అది, ఎలా అంటే అలా, ఒక శాంటిటీ లేకుండా, కనీసమైనటువంటి ఆధారాలు లేకుండా. ఇప్పుడు ఎప్పుడు జరిగింది నోటిఫికేషన్, ఎప్పుడు వచ్చింది, జాబ్స్ ఎప్పుడు వచ్చినాయి, కేసులు ఎన్ని వేశారు? 240 కేసులు వేస్తే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 148 రోజుల్లో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏ ఉద్యోగాల కోసం గత 5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా డిఎస్సి అనేటువంటి దాన్ని, టీచర్ అనేటువంటి దాన్ని వేయటం, అంటే నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటి మర్చిపోయి స్పృహ తప్పి నిద్రపోతున్నటువంటి, ముద్దు నిద్రపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో. అంతేకాకుండా టీచర్లని, గురువుల్ని, ఏ విద్యా బోధన ద్వారా మనం ఈ రోజున ఈ దేశ భవిష్యత్తుని, యువతని దిశానిర్దేశం ఇచ్చేటువంటి టీచర్లని వైన్ షాపుల దగ్గర ఉద్యోగం వేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇప్పుడు నియామకాలు 148 రోజుల్లో లోకేష్ గారి దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బా అని అందులో నుంచి బయటపడటానికి ఏదో ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? గాలి పోగేసి గాలి వివాదాలు చేస్తా ఉన్నారు. ఒక్క ఆధారం కూడా లేకుండా, ఎక్కడ తప్పు జరిగిందో చెప్పేటువంటి ధైర్యం లేకుండా, ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దానికి ఉన్నతాధికారులు మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి, గ్రీవెన్స్ సెల్ పెట్టి, మీకు ఇబ్బందులు ఏదున్నా సరే రండి మేము క్లారిఫై చేస్తామని చెప్పి వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి అభ్యంతరాలని, వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి మళ్ళీ రేపు అక్టోబర్లో రాబోయే డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ ఉద్యోగ ఆశావాహుల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా, ఇటు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో కన్ఫ్యూజన్ చేసి వచ్చే ఉద్యోగాల గురించి ఆలోచన లేకుండా చేసేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఇదేదో పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా తయారైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రాజకీయంగా దాడి చేయడం కోసం పిల్లేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసమైనటువంటి ఆధారాలు, కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలో ఇవాళ ఈ నైట్కి రేపొద్దున లెగవగానే లోకేష్ గారు, ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏమి చేసినా లోకేష్ గారే గుర్తొస్తా ఉన్నారు. లోకేష్ గారి దెబ్బకి వణికిపోతా ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితిలో లోకేష్ గారిని ఏదో ఒక విధంగా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా. వీళ్ళ అల్టిమేట్ ఏంటంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామా కోరిన కారణం ఏంటి? పేపర్ లీకేజీకి సంబంధించి. ఇక్కడ ఉద్యోగాలు, నియామకాల పత్రాలు చేతికి వచ్చినాక ఉద్యోగాలు చేసుకుంటూ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దానికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి 400 ఉద్యోగాలు సంథింగ్ ఏదో ఉంది, దాంట్లో 20-30 ఉద్యోగాలు ఇంకా మిగిలిపోయినాయి. గత డిబేట్లో సురేష్ గారు మీరు కూడా చెప్పారు. మరి మీరు చెప్పినట్టు నిజంగా అమ్ముకునే వాళ్ళు ఉంటే ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు అమ్ముకుంటారు కదా, కొన్ని పెండింగ్ ఎందుకు పెడతారు? కనీసమైనటువంటి పరిజ్ఞానం, ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పైగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి పేదలన్నా, పేదల యొక్క ఫోటోలు, ఆ చంద్రశేఖర్ రెడ్డికి పేదలన్నా పేదల ఫోటోలు ఫ్రంట్ పేజీలో కనబడటం అన్నా వాళ్ళకి రుచించట్లా. నిజంగా ఆంధ్రదేశ చరిత్రలో, బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా పేద పిల్లల్ని చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు అప్పటి వరకు ఆయన పర్టికులర్గా ఎవరని నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు, అలాగే ఆయనకి సొంతంగా కూడా కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయని కూడా నేను విన్నాను. నిజమేనండి? ప్రైవేట్ కాలేజీ ఓనరేనండి. అందుకనే ఆ స్కూల్ గురించి ఆయన దుగ్ధదే. అందుకనే ఇప్పుడు ఈ బాధ్యత కూడా ఆయనకి అప్పచెప్పారు. సో ఇప్పుడు సరే, టోటల్గా ఒకటి డిఎస్సికి సంబంధించి హైకోర్టులో వీళ్ళు పిల్లేశారు. పిల్లేసినప్పుడు ఆ కేసుకి సంబంధించి
వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి శ్రీరామ్ గారిని తీసుకొచ్చి వాదనలు వినిపించారు. ఎందుకంటే జనరల్గా అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి వాదనలు వినిపించాలా, జరిగితే ఏం జరిగిందో తెలుసు అనేటువంటి అంశం వాళ్ళకి ఒక అవగాహన ఉంది కాబట్టి శ్రీరామ్ గారిని తీసుకొచ్చి వాదనలు వినిపించారు. శ్రీరామ్ గారు చేసినా, రామ్ జెఠ్మలాని చేసినా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చేసినా, ఎవరు చేసినా వేసే పిల్లులో కనీసమైనటువంటి పబ్లిక్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ అక్కడ ఒక్క పైసా, ఒక్క నయా పైసా, ఒక పర్సంటేజ్, 1%, 0.5%, 10% ఉండాలి కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటి ప్రాథమికమైనటువంటి ఆర్టికల్ 226 ప్రకారం చేసేటువంటి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ప్రాథమికమైనటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పబ్లిక్ కి సంబంధించి పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వేసి దానికి సంబంధించి కోర్టు పాసింగ్ రిమార్క్స్ చేస్తే దానిపైన ఏ మాత్రం కూడా మాట్లాడకుండా ఇంకా వాటిని కవర్ చేసుకుంటూ ఇచ్చేయండి, సేమ్ జాతిరత్నాల్లో ఆ జాతిరత్నం ఏ విధంగా అయితే ఇచ్చేయండి సార్ బెయిల్ అంటుందో వీళ్ళు కూడా అలానే వేసేయండి సార్ సిబిఐ ఎంక్వైరీ, వేసేయండి సార్ సిబిఐ ఎంక్వైరీ. ఏంటి వేసేది, ఎందుకే అలా అంటే వీళ్ళు వేసినటువంటి, వీళ్ళు చెప్పినటువంటి బురదకి ఏది చెప్పినా సరే మరి ఎందుకని వివేకానంద రెడ్డి గారి కేసులో సిట్ వద్దన్నారు, సిబిఐ వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ విచారణ చేస్తా అంటే వద్దని చెప్పి ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? కాబట్టి మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు చట్టం ఉండదు. చట్టం అంటే నిర్దిష్టమైనటువంటి ఆర్టికల్స్ తో ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో నడిచేటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థని మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటే ఇక్కడ అది కుదరదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాబోయేటువంటి నోటిఫికేషన్, ఇప్పుడు లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి, మేము ఎన్ని వీళ్ళు బురద చెల్లినా సరే మేము ఏదైతే నోటిఫికేషన్ ఇస్తాం, నెక్స్ట్ రెండో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని తూచా తప్పకుండా జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తాం. చెప్పిన విధంగా నెక్స్ట్ రేపు అక్టోబర్లో కూడా రెండో టీఎస్సీని కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి ఈ రోజున నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి. వాటిని ఓర్చుకోలేక చేస్తున్నటువంటి దుగ్ధ మాత్రమే. మీరు ఇవాళ పర్యటన కూడా చూశారు, ఏ విధంగా చేశారు సార్. నెక్స్ట్ అదే టాపిక్ కాబట్టి దాని గురించి మాట్లాడొచ్చు. సో టోటల్గా నేను ఒక్కటే సార్, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రాజకీయంగా ఇప్పటికే అధపాతాలానికి తొక్కివేయబడ్డారు. ఇంకా ప్రజల దృష్టిలో ఇంకా తక్కువ కాగామాకండి, పలచపడమాకండి. జరిగినటువంటి పారదర్శకంగా జరిగినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో తద్వారా రాజకీయ లబ్ధి పొందుతాం, దానిపైన వివాదం చేద్దామంటే ప్రజలు మీ చెంప చెల్లు అనిపిస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను.